నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అందరూ మనుషులే, అందరికీ కోపతాపాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడో ఓ చోట ఆగుతాయి, మంటలు చల్లారుతాయి, తర్వాత నార్మల్గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కనా అంటారు. పైగా రక్తబంధం, తోడబుట్టిన బంధం. దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుంది అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడల్లుళ్ళు చంద్రబాబు దగ్గుబాటి కలుస్తారు అని ఎవరైనా అనుకున్నారా? కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్, ఆయన సోదరి షర్మిల కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్త చివరికి కాంగ్రెస్లో విలీనమైంది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యింది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలైతే వాటిలో ప్రధాన కారణాలలో ఒకటిగా షర్మిల ఉంది అంటారు. ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించింది అంటారు. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయింది అని చెబుతారు. ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ల పాటు వాడి వేడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్, కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. జగన్కి తల్లిని చెల్లెల్ను ఇంటి నుంచి